ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదం కేసు రోజుకో కీలక మలుపు తిరుగుతుంది. పోలీసులు మరో ముందడుగు వేశారని అయితే సమాచారం అందుతుంది. ఫస్ట్ ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే అసలు అటువైపు వీళ్ళు ఎందుకు వెళ్ళారు, ఆ డ్రైవర్ ఎక్కడ, ఆ మధ్యలో శ్లోక అనే పాపను ఎందుకు దింపేశారు, ఇలాంటివన్నీ కూడా అనుమానాలకు దారితీసింది. అండ్ ఆవిడ చేతికి కట్టుకున్నటువంటి కంకణాలను కూడా తాయెత్తులని చెప్పేసి ఏదో పూజలు జరిగాయని చెప్పేసి, అండ్ సాయన్న మరణించిన ఏడాదికే ఇది కూడా కుట్రపూరితమైన ఏదైనా కుట్రకోణం దాగి ఉందా దీంట్లో అని చెప్పేసి కూడా చాలా అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయినప్పటికీ కూడా అసలు గుద్దినటువంటి టిప్పర్ లారీ ఆ ట్రక్ ఎక్కడుందనే అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తూ దాన్ని మొత్తానికైతే పట్టుకున్నారు. ఆ డ్రైవర్ని కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అసలు విషయానికి వెళ్తే ఇప్పుడు ఏదైనా ఒక ట్రక్ గుద్దింది అంటే దాన్ని పట్టుకోవడం చాలా సింపుల్. ఎందుకు అంటే ఇది ఎన్ని సినిమాలో చూసామని కాదు, ఇవాళ రేపు 5వ తరగతి పిల్లని అడిగినా చెప్తాడు. ఏంటది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది అది గుద్దింది పెద్ద టిప్పర్ లారీ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ని ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి మోసుకెళ్తుంది త్రూ హైవే. సో ఒకవేళ లారీ మాయమైంది అంటే సరుకు పంపినటువంటి కంపెనీలు, అసలు సరుకు అందుకోనటువంటి కంపెనీలు అయితే ఫిర్యాదులు చేసుకుంటాయి కదా, మాకు పలానా కంపెనీ నుంచి 10 డేస్లో ఇది రావాలండి, మాకు ఇంకా అందలేదు. వాళ్ళకి కాల్ చేస్తే రెస్పాన్స్ లేదు. వాళ్ళకి ఫోన్ చేసినా పలానా గూడ్స్తో వెళ్ళినటువంటి నా ట్రక్ రోడ్డు మీద మాయమైందండి, మాకు ఆ డ్రైవర్ మీద అనుమానాలు ఉన్నాయి, వాడు ఏమన్నా సామాన్లన్నీ అమ్ముకున్నాడా, ఇంకేమన్నా చేశాడా, దర్యాప్తు చేయండి అని అయితే ఒక కేసు ఫైల్ అవ్వాలి. అలాంటి కేసు ఫైల్ అయిన దాఖలాలు లేవు. అండ్ నెక్స్ట్ ట్రక్ దొరికింది అంటే అది ఓనర్ ఎవరు అండ్ దాన్ని నడిపే డ్రైవర్ ఎవరు, వాటికి సంబంధించినటువంటి ఫోన్ నెంబరు, అది ఎక్కడి వరకు పనిచేసింది, నెంబర్ ఏ ఏ ఏరియాలో దాని సిగ్నల్స్ అనేవి మాయమైపోయాయి, ఎప్పుడు స్విచ్ ఆఫ్ అయింది అండ్ ఏ రూట్లో వెళ్ళింది అనేది కనుక్కోవడం కూడా చాలా సింపుల్. పైగా ఔటర్ రింగ్ రోడ్ ప్రతి ఎగ్జిట్ దగ్గర మనకి సీసీటీవీ కెమెరాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇప్పటికీ చాలా రోజులు గడిచినప్పటికీ తెలియట్లా ఎట్లాంటి సమాచారాలు. బట్ మొత్తానికైతే డ్రైవర్ని పట్టుకున్నామంటున్నారు. మరి విచారణలో ఎలాంటి విషయాలు తెలుస్తాయని మాత్రం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటివరకు అయితే ఆ కారు నడిపినటువంటి తన స్నేహితుడు డ్రైవ్ చేసినటువంటి ఆకాష్ మీద చాలామంది నిందలు వేస్తున్నారు. అతనే ఏదో చేశాడు, కావాలని చేశాడు, లేకపోతే అతను బతికి ఈవిడ ఎలా చనిపోయింది అని. అంటే కారు ఎటువైపు అయితే గుద్దుకుంది, ఎటువైపు నుజ్జైందో మనం అందరం చూసాము. అండ్ నడిపినంత మాత్రాన అనుకోకుండా ప్రమాదం జరిగినంత మాత్రం తను కూడా కొన ఊపిరిలోనే ఉన్నాడు, అతనే నిందితుడు అని మాత్రం ఎలాంటి రుజువు లేకుండా ఆరోపణ చేయడం అయితే తప్పు. అండ్ మొత్తానికి ఆకాష్ అయితే కోలుకుంటున్నాడు. అతని వాంగ్మూలాన్ని మెజిస్ట్రేట్ ముందు వాళ్ళు నోట్ చేసుకున్నారు. ఇక ముందు ఈ డ్రైవర్ చెప్పే విషయాలే చాలా కీలకంగా, అంటే అనుకోకుండా ప్రమాదం జరిగితే ఏమవుతుందో అని తెలియక అతను భయపడి తప్పించుకున్నాడా, ఇన్ కేసు అదే జరిగితే ఈజీగా దొరికిపోవాలి. చాలా టాలెంటెడ్గా పక్కా ప్లాన్ వేసినట్టుగా ఎక్కడికో వెళ్ళాడు. అండ్ ఇంకొకటి, సరుకు తీసుకెళ్లేటువంటి టిప్పర్ లారీ ఎలాంటి గూడ్స్ అండ్ సర్వీస్ లేకుండా అసలు ఔటర్ రింగ్ రోడ్ ఎందుకు ఎక్కింది, అంటే తీసుకురావడానికి వెళ్తుందా, లేకపోతే తీసుకురావడానికి అయితే వెళ్ళదు. ఎప్పుడైనా సరే టు అండ్ ఫ్రో జర్నీ చాలా ఎక్స్పెన్సివ్ కాబట్టి 1 వే జర్నీలోనే మాట్లాడుకుంటారు, లేదా అటు నుంచి ఇటు, లేదు ఇటు నుంచి అటు మాట్లాడుకుంటారు. అలా చూసుకున్నా సరే మరి అసలు అది టిప్పర్ లారీ ఏ కంపెనీకి చెందింది, దాని ఓనర్ ఎవరు, దీని వెనకాల ఎవరైనా ఉన్నారా, కావాలనే లాస్య నందితని చంపేశారా, ఇట్లాంటివన్నీ కూడా తేలాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పుడు డ్రైవర్ చెప్పే అంశాలను అండ్ డీసీపీ ప్రెస్ మీట్ పెట్టి జరిగిన అంశాలను వివరిస్తే తప్ప ఇప్పటివరకు దీని మీద ఉన్న సస్పెన్స్ అయితే వీడేలాగలేదు. అండ్ ఆకాష్ మాత్రం మెల్లిమెల్లిగా కోలుకుంటున్నాడు. అప్పటికీ కూడా తను తీవ్రంగా గాయపడి చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారని మాత్రం వార్తలు అందుతున్నాయి. మరి అసలు అటువైపు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, అండ్ ఈవెన్ ఇతన్ని కూడా ఐసీయూలో ఉన్నటువంటి పేషెంట్ తను కూడా చావు బతుకుల్లో ఉన్నప్పుడు వీళ్ళు వాంగ్మూలాలు తీసుకుంటున్నారు కరెక్టే, కానీ తనకి ఏం గుర్తుంటుంది, ఆ షాక్ నుంచి బయటకు రావడం చాలా టైం పడుతుంది. ఆ సమయాన్ని కూడా వీళ్ళు ఇస్తే బాగుండు అనుకుంటున్నాను. అండ్ కంటోన్మెంట్ ఏరియాలో ఇప్పటివరకు అయితే ఇప్పుడు లాస్య నందిత సీటు ఇంకెవరిది అనే కొట్లాటలు మొదలయ్యాయి. అంటే మళ్ళీ ఎలక్షన్లు నిర్వహిస్తారా, లేకపోతే ఆల్రెడీ గెలిచింది కాబట్టి ఆమె స్థానంలో వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి ఎవరినైనా నిలబెడతారా అనే క్వశ్చన్ మార్క్స్ అయితే రేజ్ అవుతున్నాయి. మరి చూద్దాం ఏం జరుగుతుందో. కానీ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదం కేసు అయితే ఇప్పటివరకు కూడా ఒక సస్పెన్స్గానే మిగిలింది. ఎలాంటి రుజువు కానీ నేరస్తులు కానీ బయటికి రాలేదు. దీని గురించి ఇంకా దర్యాప్తు ముమ్మరం చేసి వీలైనంత త్వరగా మనకి ప్రెస్ మీట్ పెడతారేమో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.